రూపాయలు ధనమిచ్చి కొన్నాను వాణ్ణి. నువ్వు గనక వాణ్ణి ఓడించకపోతే నీ తల తీసి మొలేస్తాను. నేను 750 రూపాయలు ఇచ్చి వీడిని కొన్నాను. నువ్వు తెచ్చిన బానిసను ఖచ్చితంగా వీడు చంపే తీరుతాడు. చంపేరా వాణ్ణి. ధనబలంతో కొనుక్కున్న బానిసలు వీళ్ళు. ఇద్దరిలో ఒకరు చచ్చే వరకు ఇది ఆగదు. ఈ రోజు వీడిని చంపెట్టేస్తాను. ఇటివ్వరా. ఈ బానిసల వ్యాపారం ఆపేశారని చెప్పారు కదా. 1712లో రాణి లక్ష్మీబాయి వీటిని రద్దు చేయాలనుకున్నారు. అనుకోవడం వల్ల ప్రయోజనమే ఉంది. మనుషుల మనసులు మారాలి. ఇలాంటి ధనవంతులకి బానిసలు కావాలి. అది లెక్క. పేష్కారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇతను మిమ్మల్ని కలవడానికి వచ్చాడు. నమస్కారం అయ్యా. ఆరాటుపుళ్ళ పెరుమాల్ గారి మనవడితను. 36 అడుగుల దూరం నిలబడాలన్న చట్టం తెలీదా నీకు? ఇక్కడ అలాంటిది ఏమీ లేదని చెప్పారు. ఈ చోటు మూలాన సందర్భం మూలాన మన్నిస్తున్నాను. వచ్చిన విషయం చెప్పు. ధనం ఇంట్లో ఇచ్చావా? ఇచ్చొచ్చానయ్యా. 3000 ఇచ్చావు కదా? 2000 రూపాయలు ఇచ్చాను. నువ్వు ఇక్కడే ఉండు. ఇది ముగియగానే దొరగారికి చెప్తాను.